11 సీట్లలో కూడా 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీ టచ్లో ఉన్నారండి. ఆరుగురు కాదండి, ఉన్న ఎమ్మెల్యే కూడా కాపాడుకునే పరిస్థితి ఉందంటారు వైసీపీ పార్టీకి. అట్లాంటిది ఏం లేదు. వీళ్ళు ముందుగానే వాళ్ళకి అలవాటు కాదు. ఎందుకంటే 95లో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కోల్దేయటం కోసం వైస్రా హోటల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోజు ఉన్న వాస్తవం 10 మంది అక్కడ ఒక పెద్ద ఏదైతే మీడియా మాంత్రికుడు వాళ్ళ అధిపతి ఏదైతే వాళ్ళ పీఠాధిపతి ఎవరైతే రామోజీ గారు ఒక వ్యూహాత్మకంగా మొత్తం వచ్చేసారు. మొత్తం 150 మంది ఎమ్మెల్యే లోపల చెప్పేసి ఈ రోజులాగా ఆ రోజు మీడియా లేదు కదా, ఈరోజు సెల్ ఫోన్లు లేవు కాబట్టి వాళ్ళు చెప్పిందే నమ్మారు. చెప్పి నేను బాగుపోతే నేను ఒక్కడైపోతానని చెప్పేసి అట్లా కూర్చి మొత్తం ఆ రోజు వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ తోటే చంద్రబాబు యొక్క సామ్రాజ్యం ఏర్పడేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీడియా మేనేజ్మెంట్ చేయడం పెద్ద కొత్త కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏంటంటే అబద్ధాలని మొత్తాన్ని పుంకాలుగా ప్రచారం చేసుకుంటూ ఒక అభద్రతని ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండు. ప్రజలు మాత్రం జగన్మోహన్ గారు ప్రజల్లోకి వస్తే ప్రజలకి ఏందో వాస్తవం తెలుస్తాయి కాబట్టి అందువల్ల ఇది 6 కాదండి, ఒకటి మాత్రం 6 కాదు, చివరికి జగన్మోహన్ గారు మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసించే రోజులు రాబోతా ఉన్నాయి. అందువల్ల నాయకుల మీద మాకు కాదు, జగన్మోహన్ గారే మాకు నాయకుడు. పైన ప్రజలు దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ గారి యొక్క నిబద్ధత, విశ్వసనీయత, ఆయన మంచి పరిపాలన ఉంది, పోరాడేటువంటి త్యాగం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. అదే మమ్మల్ని పెంచింది. వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్ని జగన్ వదిలేశారు, తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందువల్ల అంటారు ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయికి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు. నిజం కాదంటారా? ఒకటండి, ఎవరికి దగ్గర కాబట్టి నిజం కాదంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, తెలుగు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూప్యతలో భేదం ఉంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటటువంటి తప్ప, ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్నటువంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ప్రభుత్వం అంటే తెలుగు పార్టీ క్యాడరు, తెలుగు పార్టీ కార్యకర్తలు బతకడం తప్ప ప్రజలు కాదు. అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం. అందువల్ల అంటే జగన్మోహన్ ఒక నూతన విధానంలోకి వచ్చినాక ఒక పక్క 2019 నుంచి 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని, ఆరోగ్య సురక్షతని, అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదే ఒక నూతన రోడ్డు తేవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది డైజెస్ట్ కాలేక ఉందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థం పోవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం, నినాదం భవిష్యత్తుకు ఆధారపడుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకునే వ్యవస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా. లెక్కల పేరుతోటి, ఇసుక మాఫియా పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యకర్త దోసుకోవడం కోసం పెట్టాడు కదా, అది మా ప్రభుత్వం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమయ్య సినిమాలుగా ప్రజలకు సంక్షేమం ఎట్లా ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేలాగా చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థ నుంచి ఏదైతే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేదవాడికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డం పెట్టుకుని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, అదేవిధంగా సాంకేతిక ప్రపంచాన్ని అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని, ఒక కొత్త పరిపాలన దక్షతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒకవైపు చూసాం రావడానికి, రెండవ వైపు చూసే క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దాచుకోవటం కాదు. కాబట్టి ఆ క్రమంలో ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలను ఏమనుకున్నారు, మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా మీరు చెప్పుకొని గుంటలు తీసి మొత్తం దోపిడీ చేసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు అని కొంతమందికి ఉంటే అది జరగల. దాన్ని మనం కార్యకర్త నష్టపోయినట్టు కుదురుతుంది. ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది, లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం పలికే పరిస్థితి ఉండి త్వరలోనే నిరూపిస్తాం. రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రాబోతున్నాడు. అప్పుడు ఇప్పుడు వీళ్ళ యొక్క నాటకాలు, డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయిన ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే రోజు రాబోతా ఉంది. అదే క్రమంలో మరోసారి మనం
పాలిచ్చే గేదెని తెచ్చుకోవాలి తప్ప పాలిచ్చే గేదెని పోగొట్టుకొని దున్నపోతీసి కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు? 151 నుంచి 11 రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఘోరాలు నేరాలు అంటే మంత్రులు మాట్లాడిన తీరులా, బూతులు మాట్లాడటం వలన, అవినీతి ఆరోపణల? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ హౌస్ కమిటీలు వేస్తున్నారు. జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది, భూసేకరణలో దోపిడీ జరిగింది, టిట్కో దాంట్లో దోపిడీ జరిగింది, అలా ప్రతి విషయంలో కూడా దోపిడీ జరిగింది. హౌస్ కమిటీలు కూడా వేస్తున్నారు. మీరు పెద్దాన్ని నేను చెబుతా ఉన్నాను. మీరు దోపిడీ జరిగింది 2014-19 మధ్య. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 600 కోట్ల స్కామ్ జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగింది, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్లో కదా చంద్రబాబు జైలుకి వెళ్ళింది. ఈవెన్ ఈడీ ఎవరి చేతిలో ఉండదండి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. వాళ్ళే చెప్పారు కదా ఎస్ దీంట్లో ప్రూవ్ అయిందని చెప్పేసి అని. అంటే అవినీతి గురించి కాదు. అదేవిధంగా చింతకాయ పాత్ర ఉన్నాడు, చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి బహిరంగ తిట్టాడు కదా. అదేవిధంగా ఏదైతే మన ఈయన పట్టాభి తిట్టాడు కదా, బోసరికి అని చెప్పేసి తిట్టడం వాళ్ళే తక్కువ తిట్టలేదండి. మీరు ఏది చెప్పారు తిట్లు అనేది కావచ్చు, లేదంటే వీళ్ళు అనేది అదే క్రెడిట్ ఓడించారు అనుకుంటే వాళ్ళు తిట్టారు కదా. వాళ్ళు తిట్టారు, ప్రజలు చూశారు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిసి బీజేపీ సెంటర్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటే డబుల్ సర్కార్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త సిరిస్మా కావచ్చు. అందువల్ల ఏంటంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని మనం స్వీకరించాల్సింది. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కూటమి కదా 2014 కూడా వచ్చింది, ఇదే కూటమి ఉన్నప్పుడు, ఇదే కూటమి 2019లో వచ్చినప్పుడు తీర్పు ఇచ్చారు కదా. అందువల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక తీర్పు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని శివసాగిద్దాం. ఇప్పటికైనా ఓటమికి ఎందుకు ఓడిపోయాము అనే పార్టీ ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకుందా సార్? ఒకటండి, కారణాలు ఏంటి? డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేసాము, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికైనా ఏమన్నా క్లారిటీ వచ్చింది? మాత్రం ఓటమికి లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత కావచ్చు, ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటా ఉండదు. అందులో మా గుర్తు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, ఇన్ని అబద్ధాలు చెప్పిన, ఇన్ని కూటములు కలిసిన 40% ఓటు బ్యాంక్ ఉందని మర్చిపోవద్దు. అందువల్ల ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ భయం వాళ్ళకి తెలుసు. వాళ్ళ బలమేందో తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు. వాళ్ళకి తెలుసు మనం ముగ్గురు కలకపోతే ఏకాకులమే. మన ముగ్గురితో పాటు పైన మోడీ గారు ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, లేదంటే ఇంకేదో ఏదైతే ప్రజలు చెబుతారు ఈవీఎంలు కావచ్చు, ఏదో కలిసింది కాబట్టి మనం బలం తప్ప ఇది వాపు తప్ప బలం కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎస్ అతను మగోడు, జనం ఉన్నారు కాబట్టి వాళ్ళు. అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం పరిపాలన చేసి, శాంతి భద్రత అమలు చేసి, సంక్షేమం పక్కన పెట్టేసి ఏ కాడికి జగన్ మీదే జగన్ జపం తప్ప, జగన్ మనుషులు తప్ప, జగన్ మనుషుల్ని దెబ్బతీయటం తప్ప తెలుసు. ఎందుకంటే శత్రువు అనేటువంటి మనం అనుకున్న శత్రువు కాదు, బలమైన మనిషి అనేటువంటి భయం వాళ్ళకుంది కాబట్టి ఈరోజు ఒక కక్షపూర్తి రాజకీయం చేస్తాం తప్ప. 11 సీట్లు పక్కన పెట్టండి, మేము ప్రజల్లో బలంగా ఉన్నాం. అందుకే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండట్లేదు? నేను అడుగుతా ఉన్నాను. ఇదే నేను మీకు చెబుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నానండి, 2019 నుంచి 24 వరకు చంద్రబాబు హైదరాబాద్లో పోలేదా? కరోనా వచ్చి ప్రపంచంలో తలకిందులు అవుతా ఉంటే ప్రజలకు సర్వీస్ చేసిన భావించి 3 అడుగులు సమాన దూరంగా ఉంటే 300 కిలోమీటర్లు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కదా. రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 20 ముందు ఓన్లీ విజిటర్ గెస్ట్ లాగా షూటింగ్ లేని టైంలో ఆదివారం పూట మొత్తం చూపినట్టు దాఖలు లేవా? ఆయనకి ఇప్పుడు స్థిరనివాసం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, మొత్తం హైదరాబాదే కదా మొత్తం అతను నడిపేది. ఇప్పుడు మరి ఎస్ ఈరోజు గవర్నమెంట్ ఉంది, మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు? వీకెండ్ కొడుకు లోకేష్ గారు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? అందువల్ల అంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉన్న క్రమంలో మా ప్రతినిధి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు ఎందుకు వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక పక్క పార్టీ సర్వ్ చేసుకుంటూ ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో ఏదైతే వ్యాపారాలు మొత్తం మనం దాని మీద దృష్టి పెట్టాలి కూడా చేసుకుంటూ ఒకటి మాత్రం గుర్తుపెడతాం, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ప్రజాక్షేత్రం నుంచి మాత్రం జగన్మోహన్ పారిపోడు. గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రం నుంచి పారిపోడు, ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు.